Good morning, students. This is P. Sudhakar Babu, lecturer in statistics, KHL Degree College. Students, this is for third class for statistics, fifth semester, paper 5B. The title of the paper is Quality and Reliability. Already you know it. Syllabus, Unit 1, Statistical Quality Control. Students, today our topic is control charts. The control charts discovery and development was made by young physicist Dr. Walter A. Shewhart of Bell Telephone Laboratories in 1924 based on the theory of probability and sampling. Students, 1924లో బెల్ టెలిఫోన్ ల్యాబొరేటరీస్లో యంగ్ ఫిజిసిస్ట్ అయినటువంటి డాక్టర్ వాల్టర్ ఏ షెవార్ట్ ఈ కంట్రోల్ చార్ట్స్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. So it is based on the theory of probability and sampling. So probability and sampling ఆధారంగా ఈ కంట్రోల్ చార్ట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. అక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే టెలిఫోన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ యొక్క విశ్వసనీయతను మెరుగుపరచడం కోసం ఈ కంట్రోల్ చార్ట్స్ని ఉపయోగించారు. So Shewhart's control charts provides a powerful tool of discovery and correcting the assembled cause of variation outside the stable pattern of chance causes. Students, లాస్ట్ క్లాస్లో మనం స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్లో ఈ కాజెస్ ఆఫ్ వేరియేషన్ గురించి తెలుసుకున్నాం. ఆ కాజెస్ ఏంటంటే అసైనబుల్ కాజెస్ అండ్ ఛాన్స్ కాజెస్ అని తెలుసుకున్నాం. అసైనబుల్ కాజెస్ అంటే మ్యాన్ మేడ్ కాజెస్ అని, ఛాన్స్ కాజెస్ అంటే అది ప్రకృతి వైపరీత్యాల వల్ల, అంటే ఈ కాజ్ అనేది మనం అది స్టేబుల్ ప్యాటర్న్ ఆఫ్ ఛాన్స్ కాజెస్ అంటాము. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అవి ఇట్ ఈస్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ హ్యూమన్ హ్యాండ్ అని మనం తెలుసుకున్నాం. సో ఈ కాజెస్ని కరెక్ట్ చేయటం కోసం, ఈ వేరియేషన్ కరెక్ట్ చేయటం కోసం ఈ కంట్రోల్ చార్ట్స్ అనేవి ఒక పవర్ఫుల్ టూల్స్గా ఉపయోగపడతాయి. సో ఇన్ ఇండస్ట్రీ వన్ ఈజ్ ఫేస్డ్ విత్ టూ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒక్కొక్కసారి ఇండస్ట్రీ అనేది ఈ రెండు రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. సో నెంబర్ 1, టు చెక్ వెదర్ ది ప్రాసెస్ ఈస్ కన్ఫర్మింగ్ టు స్టాండర్డ్స్ laid down. So number 2, to improve the level of standard and reduce variability consistent with cost considerations. Students, ఇండస్ట్రీస్లో స్టాండర్డ్స్ అనేవి సరైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేకపోవటం, అలాగే వాటిని స్టాండర్డ్స్ యొక్క లెవెల్స్ని ఇంప్రూవ్మెంట్ చేయటం కోసం, అలాగే రెడ్యూస్డ్ వేరియబిలిటీ అండ్ కన్సిస్టెంట్ విత్ కాస్ట్ కన్సిడరేషన్స్, అంటే వేరియబిలిటీని రెడ్యూస్ చేయటం కోసం ఈ రెండు మెయిన్ ప్రాబ్లమ్స్ని ఇండస్ట్రీ ఎదుర్కోవడం జరిగింది. అయితే ఈ రెండు ప్రాబ్లమ్స్ని కూడా ఈ కంట్రోల్ చార్ట్ ద్వారా సాల్వ్ చేయగలిగింది. So control charts provide criteria for detecting lack of statistical control. Control charts are simple to construct and easy to interpret and tell us at glance whether the sample point falls within 3 sigma control limits or not. సో ఈ కంట్రోల్ చార్ట్స్ అనేవి మనం ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఇంటర్ప్రిటేషన్ కూడా రాయొచ్చు. సో శాంపిల్ పాయింట్ 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్కి కంట్రోల్ లిమిట్స్లో ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. సో స్టూడెంట్స్ ఈ 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ గురించి నెక్స్ట్ స్లైడ్స్లో మనం చూస్తాం. ఎనీ శాంపుల్ పాయింట్ గోయింగ్ అవుట్ సైడ్ ది 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ ఇట్ ఈజ్ an indication of the lack of statistical control. ఒకవేళ ఈ 3 సిగ్మా లిమిట్స్కి అవుట్ సైడ్ ఉంటాయి, ఏదైనా ఒక శాంపుల్ పాయింట్ అవుట్ సైడ్ ఉంటే, అంటే బయట ఉంటే కనుక అప్పుడు ఈ స్టాటిస్టికల్ కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉందని మనం, అంటే ప్రాసెస్ అనేది ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తాము. దట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ సమ్ అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్. ఎందువల్ల అంటే అక్కడ ఒక కాజ్ ఏదో మనం ఫేస్ చేస్తున్నాం అని అర్థం. అది అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్ విచ్
మస్ట్ బి ట్రేస్డ్ అండ్ ఎలిమినేటెడ్. సో దాన్ని మనం ట్రేస్ చేయొచ్చు, ఎలిమినేట్ కూడా చేయొచ్చు. అంటే మ్యాన్ మేడ్ కాజెస్, ఒకవేళ మెషిన్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే అక్కడ చేసే వర్కర్ ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇది అసైనబుల్ కాజ్ అవుతుంది. సో ఆ కాజ్ ని మనం ట్రేస్ చేసి ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. A typical control chart consists of the following 3 horizontal lines. ఈ కంట్రోల్ చార్ట్స్ లో సో ముఖ్యంగా మనకి 3 హారిజంటల్ లైన్స్ ఉంటాయి. అది నెంబర్ 1, ఏ సెంట్రల్ లైన్ ఇది ఇండికేట్ ది డిజైర్డ్ స్టాండర్డ్ అట్ ది లెవెల్ ఆఫ్ ది ప్రాసెస్. సో ఈ సెంట్రల్ లైన్ అనేది ఏంటంటే ప్రాసెస్ యొక్క లెవెల్ ఆఫ్ ది ప్రాసెస్ కి ఇండికేషన్ అనమాట. ఇది అంటే దట్ మీన్స్ ఏమంటామంటే యావరేజ్ అని కూడా, మీన్ అని కూడా మనం అనొచ్చు. సో అప్పర్ కంట్రోల్ లిమిట్, ద షార్ట్ ఫామ్ ఈజ్ యూసిఎల్. సో లోయర్ కంట్రోల్ లిమిట్, ద షార్ట్ ఫామ్ ఈజ్ ఎల్సిఎల్. ఇక్కడ పైన చూసినట్లు మనం 3 సిగ్మా గురించి డిస్కస్ చేసాం. 3 సిగ్మా కంట్రోల్ ఎనీ శాంపుల్ పాయింట్ గోయింగ్ అవుట్ సైడ్ ది 3 సిగ్మా కంట్రోల్ లిమిట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ స్టాటిస్టికల్ కంట్రోల్. అంటే అవుట్ సైడ్ ది 3 సిగ్మా కంట్రోల్ లిమిట్. స్టూడెంట్స్ ఇక్కడ చూస్తున్న యూసిఎల్, ఎల్సిఎల్, సిఎల్. యూసిఎల్ అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్. అంటే ఈ 3 లిమిట్స్ అనేవి మనకు అక్కడ ఉంటాయి. సో ఈ 3 లిమిట్స్ లో అంటే అవుట్ సైడ్ ది 3 సిగ్మా కంట్రోల్, అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్ కి అబోవ్ అప్పర్ కంట్రోల్ లిమిట్ కానీ లేదా బిలో లోయర్ కంట్రోల్ లిమిట్ కానీ అని అర్థం ఇక్కడ అవుట్ సైడ్ ది 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ అంటే. టుగెదర్ విత్ ఏ నెంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ ఆర్ యాజ్ ఎగ్జిబిటెడ్ ఇన్ ది ఫాలోయింగ్. సో మనం డయాగ్రామ్ లో చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, డయాగ్రామ్స్ చూస్తున్నాం మనం. అవుట్లైన్ ఆఫ్ ఏ కంట్రోల్ చార్ట్స్. సో x-axis represent the sample points and y-axis represent the quality characteristics లేదా quality scale అని కూడా మనం అనుకోవచ్చు. సో ఈ శాంపుల్ పాయింట్ ఇక్కడ x-axis మీద రిప్రజెంట్ చేసాము. ఇక్కడ 3 లిమిట్స్ కనపడుతున్నాయి మనం చూస్తే కనుక. అప్పర్ కంట్రోల్ లిమిట్, మీన్ వాల్యూ, అంటే ఇది సెంట్రల్ లైన్ అంటారు, దట్ మీన్స్ సెంటర్ లైన్. సో లోయర్ కంట్రోల్ లిమిట్స్. స్టూడెంట్స్ ఇక్కడ ఈ మీన్ వాల్యూ అంటే సెంట్రల్ లైన్ అని అర్థం. ఈ మీన్ వాల్యూని, ఈ సెంట్రల్ లైన్ ఎప్పుడు కూడా మనం బోల్డ్ లైన్ గా కానీ లేదా డార్క్ లైన్ లో కానీ రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది, ఈ ప్లాట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్పర్ కంట్రోల్ లిమిట్స్ అయితే డాటెడ్ లైన్స్ లో మనం చూపించాలి, అలాగే లోయర్ కంట్రోల్ లిమిట్ కూడా డాటెడ్ లైన్ లోనే చూపించాలి. సో ఇక్కడ ఈ 3 లిమిట్స్ కనపడుతుంది మనకి. మీన్ వాల్యూ అంటే సిఎల్ అని అర్థం, సెంట్రల్ లిమిట్ ఇక్కడ అప్పర్ కంట్రోల్ లిమిట్ యూసిఎల్, ఇక్కడ లోయర్ కంట్రోల్ లిమిట్ ఎల్సిఎల్. ఇక్కడ మనం ఒక పాయింట్ చదివాము ఏంటంటే ఎనీ శాంపుల్ పాయింట్ గోయింగ్ అవుట్ సైడ్ ది 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ స్టాటిస్టికల్ కంట్రోల్. అంటే అవుట్ సైడ్ ది ఎనీ శాంపుల్ పాయింట్ అవుట్ సైడ్ ది 3 సిగ్మా లిమిట్స్ అండి. సో ఇదొక లిమిట్ అప్పర్ కంట్రోల్ లిమిట్, ఇదొక లిమిట్ లోయర్ కంట్రోల్ లిమిట్. సో ఎనీ శాంపుల్ పాయింట్, ఇక్కడ ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇక్కడ శాంపుల్ పాయింట్స్ ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మనం ఈ చార్ట్ లో గుర్తించాను చూడండి. కర్వ్స్ కనపడుతున్నాయి మనకి. ఇక్కడ శాంపుల్ పాయింట్స్ కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ ఈ శాంపుల్ పాయింట్స్ అన్ని కూడా అప్పర్ కంట్రోల్ లిమిట్ కి లోయర్ కంట్రోల్ లిమిట్ కి బిట్వీన్ ఉన్నాయి. సో బిట్వీన్ అప్పర్ కంట్రోల్ లిమిట్ అండ్ లోయర్ కంట్రోల్ లిమిట్స్. ఏ ఒక్క శాంపుల్ పాయింట్ కూడా అవుట్ సైడ్ లేదు. అయితే ఎనీ శాంపుల్ పాయింట్ అవుట్ సైడ్ ది కంట్రోల్ లిమిట్స్. ఒకవేళ ఈ పాయింట్ కనుక ఇక్కడ వచ్చింది అనుకోండి, ఈ శాంపుల్ పాయింట్, అప్పుడు ఏమవుతుందంటే దాన్ని మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తాం. అంటే అబోవ్ ది యూసిఎల్ అంటాం, అంటే 3 సిగ్మా కంట్రోల్ లిమిట్ కి అబోవ్ ఉందని అర్థం. సో స్టూడెంట్స్ ఇక్కడ పైన చూస్తున్న అప్పర్ స్పెసిఫికేషన్ లిమిట్స్, లోయర్ స్పెసిఫికేషన్ లిమిట్స్, వీటి గురించి తర్వాత క్లాస్లో మనం నేర్చుకుందాం. సో ఇక్కడ ఒక పాయింట్ ఈ అబోవ్ ది యూసిఎల్ అయితే అప్పుడు ప్రాసెస్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటాం. అంటే ఆ పర్టికులర్ శాంపుల్ పాయింట్ దగ్గర డిఫెక్ట్ వచ్చింది, సో అక్కడ ఏదో ప్రాబ్లం అయ్యింది అని అర్థం. అంటే క్వాలిటీ తగ్గింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే క్వాలిటీ ఆ స్టాండర్డ్స్ లెవెల్స్ ప్రకారం చూస్తే కనుక యూసిఎల్ కంటే ఎక్కువ ఉంది అని మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ యూసిఎల్ కి అంటే ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో ఇక్కడ అంటే అక్కడ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ఇద్దరు ఉంటారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనమాట. ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో మనం ఈ
ఈ కంట్రోల్ లిమిట్స్ మధ్యలో ప్రాసెస్ ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తున్నాము. ఇక్కడ ఈ శాంపుల్ పాయింట్ అనేది ఒకవేళ ఈ పైకి వెళ్తే కనుక అవుట్ ఆఫ్ కంట్రోల్. ఆ సమయంలో కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో అతనికి లాభం అన్నమాట, ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ అప్పర్ కంట్రోల్ లిమిట్, ఇక్కడ లోయర్ కంట్రోల్ లిమిట్. అప్పర్ కంట్రోల్ లిమిట్ కంటే అవుట్ సైడ్ వెళ్ళిపోయింది, అవుట్ సైడ్ ఉంది శాంపుల్ పాయింట్ అనేది. అంటే అనుకున్నటువంటి క్వాలిటీ కంటే ఎక్కువ క్వాలిటీ వస్తుంది, అతను ఇచ్చేటువంటి రేట్కి ఎక్కువ క్వాలిటీ వస్తుంది. అప్పుడు కన్జ్యూమర్కి ఇక్కడ లాభం వస్తుంది. లేదా ఒకవేళ శాంపుల్ పాయింట్ అనేది బిలో ఎల్సిఎల్ అనుకోండి, అంటే ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఇది కూడా అవుట్ ఆఫ్ కంట్రోలే. అయితే ఇక్కడ ఈ ఎవరైతే ఇక్కడ ప్రొడ్యూసర్ ఉంటారో ఆయనకి లాస్ వస్తుంది, కన్జ్యూమర్కి లాస్ వస్తుంది ఇక్కడ, కానీ ఈ ప్రొడ్యూసర్కి లాభం వస్తుంది. సారీ స్టూడెంట్స్, ఇక్కడ పాయింట్ గుర్తించండి. ఈ ఈ ఈ శాంపుల్ పాయింట్ కనుక బిలో ఎల్సిఎల్ అయితే ఇక్కడ కన్జ్యూమర్కి లాస్ వస్తుంది, ప్రొడ్యూసర్కి లాభం వస్తుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా ఈ శాంపుల్ పాయింట్స్ అనేవి 99.99% ఎప్పుడు బిట్వీన్ యూసిఎల్ అండ్ ఎల్సిఎల్ మధ్యలోనే ఉండటానికి అవకాశం ఉంది. So in the control chart, upper control limit UCL and lower control limit LCL are usually plotted as dotted line. ఇందాక ఆల్రెడీ మనం డయాగ్రామ్ చూసి తెలుసుకున్నాం, డాటెడ్ లైన్స్ లోనే ప్లాట్ చేయాలి. అలాగే సెంట్రల్ లైన్ మాత్రం బోల్డ్ కానీ డార్క్ లైన్ లో కానీ మనం ప్లాట్ చేయాలి. సో if T is underlying statistic, then those values depend on the sampling distribution of T and are given by. సో T అనేది కనుక స్టాటిస్టిక్ అయితే కనుక, సో అదే ఒక శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ లో స్టాటిస్టిక్ అయితే ఇక్కడ ఈ ముఖ్యంగా ఇక్కడ మనం టీ డిస్ట్రిబ్యూషన్ అనేది అప్లై చేస్తున్నాము. అండ్ ఆర్ గివెన్ బై UCL ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T ప్లస్ 3SC ఆఫ్ T. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T means statistic, that means average. Expectation of T means average plus 3SC of T, అంటే SC means standard error of T. సో స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ స్టాటిస్టిక్. సో అలాగే LCL ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T మైనస్ 3SC ఆఫ్ T. అక్కడ 3 లిమిట్స్ చూసాం కదా UCL. సో UCL అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T ప్లస్ 3SC ఆఫ్ T, అంటే యావరేజ్ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ T. అలాగే LCL ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ మైనస్ 3SC ఆఫ్ T. సో CL ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T. సో దట్ మీన్స్ యావరేజ్. So students, 3 sigma control limits. 3 sigma control limits were proposed by Dr. Shewhart for his control charts from various considerations. The main being probabilistic considerations. Consider the statistic. T is equal to T of x1, x2, so on xn. A function of the sample observation x1, x2, so on xn. Let expectation of T is equal to mu I and variance of T is equal to sigma T square. స్టూడెంట్స్ ఒకసారి ఈ సిగ్మా గురించి తెలుసుకుందాం మనం. సో ఈ సిగ్మా ఈజ్ ఏ స్టాటిస్టికల్ మెజర్మెంట్ ఆఫ్ వేరియబిలిటీ షోయింగ్ హౌ మచ్ వేరియేషన్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ఏ స్టాటిస్టికల్ యావరేజ్. అంటే ఈ యావరేజ్ నుండి ఎంత వేరియేషన్ ఎగ్జిస్ట్ అవుతుందో మనకి ఇక్కడ ఈ సిగ్మా అనేది చూపిస్తుంది అనమాట. సో సిగ్మా మీన్స్ స్టాండర్డ్ డివియేషన్. సో యావరేజ్ నుంచి ఎంత వేరియేషన్ ఎగ్జిస్ట్ అవుతుందో ఈ సిగ్మా అనేది మనకి చూపిస్తుంది. సిగ్మా మెజర్స్ హౌ ఫర్ అండ్ అబ్జర్వ్ డేటా డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఆర్ యావరేజ్. సగటు నుండి ఎంత దూరం ఉంటుందో కూడా ఈ సిగ్మా ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదే యావరేజ్ నుంచి ఎంత దూరంలో ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. దిస్ డన్ బై చెకింగ్ ఇఫ్ డేటా పాయింట్స్ ఆర్ వితిన్ 3 స్టాండర్డ్ డీవియేషన్స్ ఫ్రమ్ మీన్. సో మీన్ నుంచి మనకి 3 స్టాండర్డ్ డీవియేషన్స్, అంటే సగటు నుండి ప్రామాణిక విచలనాలు ఉన్నాయా అని మనం తెలుసుకోవచ్చు. ప్రామాణిక విచలనాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. సో ది అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈజ్ set 3 sigma level above the mean and the LCL is set at 3 sigma level below the mean. సో అప్పర్ కంట్రోల్ లిమిట్ మనం డయాగ్రామ్ లో చూసాము.
upper control limit above the mean, so lower control limit below the mean. So since 99.99% of a controlled process will occur within plus or minus 3 sigma. So ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తే 99.99% within uh, uh, 3 sigma within plus or minus. చూడండి ఇక్కడ అప్పర్ కంట్రోల్ లిమిట్ కి లోయర్ కంట్రోల్ లిమిట్ కి మధ్యలో ఉండడానికి అవకాశం ఉంది. సో the data from a process how to approximate a general distribution around the mean and within the predefined limits. సో ఆ డేటా అనేది కూడా ఎప్పుడు ఈ యావరేజ్ చుట్టూ ఉంటుందని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే 3 sigma limits were proposed by డాక్టర్ షివార్ట్ for his control charts from various considerations. సో ఈయన ఈ షివార్ట్ the main being probability consideration considers the statistic t is equal to t of t అనేది మనం స్టాటిస్టిక్ అనుకున్నాం, దాంట్లో అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఆ అబ్జర్వేషన్స్ ఏంటంటే x1 x2 so on xn a function of the sample observations. సో లెట్ ఈ t అనేది స్టాటిస్టిక్ అయితే ఈ అబ్జర్వేషన్స్ కనుక మనం మీన్ క్యాల్కులేట్ చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t is equal to mu i అండ్ వేరియన్స్ క్యాల్కులేట్ చేస్తే వేరియన్స్ ఆఫ్ t is equal to sigma t square. సో t means statistic. సో ఇక్కడ ఈ అబ్జర్వేషన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. స్టాటిస్టిక్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో స్టాటిస్టికల్ మెజర్స్ ని మనం స్టాటిస్టిక్ అంటాం అని మనం నేర్చుకున్నాం. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ మ్యూ అండ్ వేరియన్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా టీ స్క్వేర్. ఇఫ్ ద స్టాటిస్టిక్ ఈజ్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ దెన్ ఫ్రమ్ ది ఫండమెంటల్ ఏరియా ప్రాపర్టీ ఆఫ్ ది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వీ హ్యావ్. సో మనం ఒక 3 sigma లిమిట్స్ లో చూసినట్లుగా mu t minus 3 sigma t, సో లెస్ దాన్ t లెస్ దాన్ mu t plus 3 sigma t. సో ఇది లోయర్ కంట్రోల్ లిమిట్, ఇదేమో అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు 0.9973 మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ప్రాబిలిటీ ఆఫ్ టీ మైనస్ mu t లెస్ దాన్ 3 sigma t కూడా 0.9973. సో ఇది మాత్రం స్మాలెస్ట్ వాల్యూ విచ్ ఈస్ వెరీ స్మాల్. సో ప్రాబిలిటీ ఆఫ్ టీ మైనస్ mu t greater than 3 sigma t is equal to 0.0027. సో స్టూడెంట్స్ 3 sigma లిమిట్స్ గురించి మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి చూద్దాం. ఎలానండి, లెట్ us consider a manufacturing firm that runs a series of 10 tests to determine whether there is a variation in the quality of its products. The data points for the 10 tests are 8.4, 8.5, 9.1, 9.3, 9.4, 9.5, 9.7, 9.7, 9.9 and 9.9. స్టూడెంట్స్ ఇక్కడ ఒక డేటా చూస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఫామ్ నుంచి సిరీస్ మనం చూస్తున్నాము. సో ఇక్కడ 10 టెస్ట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు ఎలా వచ్చింది చూడండి. ఆ ప్రోడక్ట్ టెస్ట్ చేసినప్పుడు 4.4, సో 8.5, 9.1, 9.3, 9.5, 9.5. సో ఫస్ట్ స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ క్యాల్కులేట్ ది యావరేజ్ ఆఫ్ అబ్జర్వ్డ్ డేటా. సో ఇది తీసుకున్నటువంటి డేటా మనం ఇందాక చూసినట్లయితే అక్కడ శాంపుల్ టీ స్టాటిస్టిక్ లో x1 x2 సో xn అనే అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇవి ఆ అబ్జర్వేషన్స్. సో న్యూమరిక్ 8.4, 8.5, 9.1. సో వీటి యొక్క యావరేజ్ క్యాల్కులేట్ చేద్దాం. సో యావరేజ్ మీన్స్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది యావరేజెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 10 ఉన్నాయి. సో విచ్ ఈక్వల్స్ టు 9, వీటన్ని టోటల్ చేస్తే 93.4 by 10, దట్ ఇస్ 9.34. సో సెకండ్ స్టెప్ నెంబర్ 2, సెకండ్ క్యాల్కులేట్ ది వేరియన్స్ ఆఫ్ ది టెస్ట్. సో ఆ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ కి ఆ టెస్ట్ కి వేరియన్స్ అనేది క్యాల్కులేట్ చేద్దాం. వేరియన్స్ ఇది స్ప్రెడ్ బిట్వీన్ డేటా పాయింట్స్ అండ్ ఈజ్ క్యాల్కులేటెడ్ యాజ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ డేటా. సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ డేటా పాయింట్ అంటే ఈచ్ డేటా పాయింట్ నుంచి మీన్ ని డివైడ్ చేసి మనం డిఫరెన్స్ క్యాల్కులేట్ చేసి దానికి స్క్వేర్ అప్లై చేద్దాం. అండ్ మీన్ డివైడెడ్ బై ది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ది ఫస్ట్ డిఫరెన్స్ స్క్వేర్ విల్ బి క్యాల్కులేట్. ఇది చూడండి మనకి ఫస్ట్ డేటా పాయింట్ ఎంత చూస్తే 8.4, ఇదిగోండి ఇక్కడ 8.4. సో వచ్చినటువంటి మీన్ వాల్యూ ఎంత 9.34.
minus 9.34 whole square. So 0.8836. The second square of difference will be, so second square కూడా చూద్దాం. Second square అంతా 8.5. So mean 9.34 whole square is equal to 0.0576 and so on. ఇలా అన్ని డేటా పాయింట్స్ కి మనం ఈ డిఫరెన్స్ మైనస్ మీన్ అలాగే స్క్వేర్ చేయాలి. సో ద సమ్ ఆఫ్ ది డిఫరెంట్ స్క్వేర్స్ ఆఫ్ ఆల్ 10 డేటా పాయింట్స్. సో అన్నిటిని స్క్వేర్ చేసిన తర్వాత వాటి యొక్క సమ్ 2.564 వస్తుంది. స్టూడెంట్స్ మీరు రఫ్ వర్క్ మీరు క్యాల్కులేట్ చేయండి. ది వేరియన్స్ ఈస్ దేర్ ఫోర్ 2.564 by 10 ఈజ్ ఈక్వల్ టు 0.2564. సో స్టెప్ నెంబర్ 3, థర్డ్ క్యాల్కులేట్ ది స్టాండర్డ్ డీవియేషన్. సో ఇప్పుడు మనం స్టాండర్డ్ డీవియేషన్ క్యాల్కులేట్ చేద్దాం. సో మనం చేసినటువంటి వాల్యూకి విచ్ ఈజ్ సింప్లీ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది వేరియన్స్ కి రూట్ అప్లై చేస్తే అది స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది. సో స్టాండర్డ్ డీవియేషన్ వచ్చినటువంటి వాల్యూకి రూట్ అప్లై చేద్దాం. సో 0.507, ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 0.5064. సో ఫోర్త్ పాయింట్, ఇప్పుడు 3 సిగ్మా లిమిట్స్ అనేవి మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. ఫోర్త్ పాయింట్, క్యాల్కులేట్ 3 సిగ్మా which is 3 standard deviations above the mean in numerical format. This is, so 3 into sigma. So sigma is equal to 0.5064. So 3 into 0.5064 plus average 9.34 is equal to 10.9. So since none of the data is at such a high point, the manufacturing testing process has not yet reached the 3 sigma quality levels. So దీన్ని బట్టి మనం డయాగ్రామ్ లో చూడొచ్చు, మనం గ్రాఫ్ లో. సో యూసిఎల్ ఎంత వస్తుంది, సో స్టూడెంట్స్ ఇది యూసిఎల్ ఎంత వస్తుంది, ఎల్సిఎల్ ఎంత వస్తుంది, అవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసి, సో వచ్చినటువంటి ఆ శాంపుల్ పాయింట్స్ అబోవ్ యూసిఎల్, బిలో ఎల్సిఎల్ లేదా బిట్వీన్ విదిన్ ది 3 సిగ్మా లిమిట్స్ అనేది మనం చూసి దాన్ని బట్టి మనం ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు. అంటే ప్రాసెస్ అనేది కంట్రోల్లో ఉందా లేదా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నది అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఆ కంట్రోల్ చార్ట్స్ని బట్టి ప్రాసెస్ అనేది, ఆ క్వాలిటీ అనేది ఎలా ఉందనేది మనం తెలుసుకోవచ్చు.